ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ గొంతుకి అడ్డం పడే ఛాన్స్ ఉన్న గట్టి గట్టి పప్పులు ఇలాంటివి కనీసం 5 ఏళ్ల వరకు డైరెక్ట్‌గా ఇవ్వొద్దు మీరు. ఓకే. ఎప్పుడన్నా బిడ్డ కానీ, పెద్దాళ్ళు కానీ, చంటి బిడ్డ కానీ తినే అప్పుడు, తాగే అప్పుడు సడెన్‌గా దగ్గటం మొదలుపెడితే మనాళ్ళు ఏం చేస్తారంటే గబగబా ఎళ్ళిపోయి వాళ్ళని ఇక్కడ కొట్టేసి, ఇక్కడ కొట్టేసి ఏదో చేస్తారు. ఏమీ చేయకూడదు. దగ్గుతున్నాళ్ళని దగ్గనివ్వాలి. దగ్గుతున్నాళ్ళని దగ్గనివ్వాలి. ఓకే. మీరు కదిపితే ఏమవుద్దంటే గబుక్కున అది ఇంకా లోపలికెళ్తది. లేదా ఇలా ఇలా పొడవకూడదు. అప్పుడు కూడా ఇంకా ప్రమాదమే. దగ్గటం వల్ల అది బయటకొచ్చే ఛాన్స్ ఎక్కువుంది. దగ్గలేకుండా కామ్ అయిపోయారనుకో అంటున్నారు. అలా సౌండ్ చేస్తున్నారు. లేదా బిడ్డ ఏడవటం లేదు. అసలేంటో అదో రకంగా పాలిపోయాడు. శబ్దమే రావట్లా. కొంచెం తెలిసినాళ్ళైతే ఇలా పట్టుకుంటారు. దీన్ని యూనివర్సల్ చోకింగ్ పొజిషన్ అంటారు. మీకు ఇలా చూపిస్తారనమాట. నేను చోక్ అవుతున్నాను. నాకు విండ్ పైప్‌కి ఏదో అడ్డం పడిపోతుంది. నా గాలి పీల్చుకునే పైప్ కని. అప్పుడు మీరెళ్ళి సాయం చేయాలి. బిడ్డ అనుకోండి జాగ్రత్తగా తీసుకుని, ఎత్తుకుని ఇలా పట్టుకోవాలి చంటి బిడ్డని. గబుక్కుని ఇలా పడిపోయేట్టు ఉండకూడదు. జాగ్రత్తగా పట్టుకోవాలి. మెడ కాదు, దవడ. ఓకే. ఇలా పట్టుకుని 1, 2, 3, 4, 5 చూసారా నేను స్లాంట్‌గా పట్టుకున్నా అండ్ వీపు మధ్యలో 5 సార్లు కొట్టాను. అప్పటికి బయట పడిపోయిందనుకో సరే. నెమ్మదిగా ఇలా జాగ్రత్తగా తిప్పి చూడండి. నోట్లో ఏమన్నా ఉంటే తీసేయండి. గుడ్డిగా అస్సలు పొడవద్దు. ఇప్పుడు బయటికి రాలేదనుకో ఈ నిప్పుల్స్‌కి మధ్యలో కొంచెం కింద 5 సార్లు 1, 2, 3, 4, 5 అంటే అలా మనం ఒత్తాలన్నమాట. ఎంత లోతు కంటే మనం ఈ భాగం తీసుకుంటే 3వ వంతు నుంచి హాఫ్ వరకు లోతుకు నొక్కాలి. ఓకే. సో ఇలా 5 సార్లు మనం 1, 2, 3, 4, 5 మళ్ళా 1, 2, 3, 4, 5 ఇలా 3 సైకిల్స్ అయ్యేసరికి కూడా అది బయటికి రాకపోతే 108కి ఫోన్ చేసి 108కి ఫోన్ చేసి మనం ఇది కంటిన్యూ చేయాలి. ఎప్పుడు వరకు అంటే అది నోట్లోంచి పడే వరకు లేదా బిడ్డ స్పృహ కోల్పోయే వరకు. ఒకవేళ బిడ్డ స్పృహ కోల్పోతే మనం వెంటనే గాలి పీల్చుకుంటున్నాడా లేదా చెక్ చేయాలి. గాలి కూడా పీల్చుకోవట్లేదనుకో బిడ్డ సిపిఆర్ ఇవ్వాలి. గాలి పీల్చుకుంటున్నాడనుకో ఇలా ఎత్తుకుని హాస్పిటల్కి పరిగెట్టాలి. ఇలా దీన్ని రికవరీ పొజిషన్ అంటారు. ఏమంటారు? రికవరీ పొజిషన్. ఇలా సైడ్కి అన్నమాట. తల కొంచెం డౌను, కాళ్ళెత్తు సైడ్కి. ఎందుకంటే నోట్లో ఏమన్నా వచ్చినా కింద పడిపోవాలి. గుర్తుపెట్టుకోండి, గుడ్డిగా పొడవద్దు అండ్ బాగా దగ్గుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. అవసరమైనప్పుడే సాయం చేయండి. గుర్తుపెట్టుకోండి. గాలి పీల్చుకోకపోతే సిపిఆర్ ఇవ్వాలి. పీల్చుకుంటుంటే ఇలా ఎత్తుకుని వెళ్ళాలి ఆసుపత్రికి. 108 కాల్ చేసిన అంబులెన్స్ లేట్ అవుతుంది అంటే మీరే ఆసుపత్రికి బయలుదేరాలి. దారిలో ఈ ఫస్ట్ ఎయిడ్ జరుగుతూ ఉండాలి. చిన్నపిల్లలు అనుకోండి, అంటే నుంచునే పిల్లలు. ఓకే. అప్పుడేం చేయాలి? ఇంతే. కాకపోతే వాళ్ళ వెనకాలకి వెళ్ళాలి మనం. వాళ్ళ బ్యాక్ సైడ్కి వెళ్ళి వాళ్ళ వెనకాల నుంచుని ఓకే 1, 2, 3, 4, 5 ఓకే. అప్పటికి బయటికి రాలేదనుకో ఇది చూసారా మీరు? ఈ బోన్ చివర అన్నమాట. మనకి ఇక్కడ బోను చివర. ఇది బొడ్డు, ఇది బొడ్డు. ఓకే. బొడ్డు, ఇది బోన్ చివర. సెంటర్ బోన్లో చివర బ్రెస్ట్ బోన్ అంటారు. ఈ రెండిటికి మధ్యలో చేయి పెట్టి, అంటే బొడ్డు పైన చేయి పెట్టి, బొడ్డు పైన చేయి పెట్టి 1, 2, 3, 4, 5 సో 5 సార్లు 1, 2, 3, 4, 5 అండ్ 5 సార్లు బొడ్డు పైన 1, 2, 3, 4, 5 ఇలా 3 సైకిల్స్ అయ్యేసరికి బయటికి రాకపోతే 108కి ఫోన్ చేయాలి. ఒకవేళ బయటకు వచ్చేస్తే సరి, లేదంటే స్పృహ కోల్పోతే మటుకు గాలి పీల్చుకుంటున్నాడో లేదో మనం చెక్ చేసి గాలి పీల్చుకుంటుంటే సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి. లేట్ అవుతుంది అని మనకు అనిపిస్తే ఎమర్జెన్సీకి బయలుదేరాలి. గాలి కూడా పీల్చుకోకపోతే సిపిఆర్ ఇవ్వాలి.
ఇప్పుడు పెద్దాళ్ళ విషయంలో కూడా ఇంచుమించు అంతే, సేమ్. వెనక 5 సార్లు కొట్టాలి అండ్ ముందు ఈ బొడ్డు పైన. ఓకే, 5 సార్లు, 1 2 3 4 5. ఓకే, సో ఇది కూడా 3 సైకిల్స్ అయ్యేసరికి రాకపోతే కనుక 108 108కి ఫోన్ చేసి ఇది ఎప్పటి వరకు చేయాలి, అది బయటకు వచ్చే వరకు లేదా స్పృహ కోల్పోయే వరకు. స్పృహ కోల్పోతే గాలి పీల్చుకుంటున్నారో లేదో చెక్ చేసి, గాలి పీల్చుకోకపోతే సిపిఆర్ ఇవ్వాలి. గాలి పీల్చుకుంటుంటే మనం సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి.